దామోదరుడు పరమశివుడు ఇద్దరు రెండు కాదు. శివరూపాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. రెండు కింద ఉండవు. ఉన్నది ఒక్కటే పదార్థం అనేక మూర్తులుగా వెలుగుతూ ఉంటుంది. అసలు నిజానికి కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరి మధ్య భేదం లేకుండా ఎందుకు పూజ చేస్తారంటే, అంతటి భగవంతుడు కూడా లోకోపకారం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఆలోచించు. నిజానికి రావణాసురుడు వరం కోడాడు. నేను నరుడి చేతిలో మరణించను అని అడగలేదు. ఆయన బ్రహ్మగారి దగ్గర అన్న మాట ఏమిటంటే, తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. నాకు మనుష్యుడి చేతిలో మరణం అక్కర్లేదని అడగను. ఎందుకు అడగనంటే, మనిషి గడ్డి పరకతో సమానం, వాడు నన్నేం చేస్తాడన్నాడు. అంత అవమానించాడు మనిషిని. అటువంటి మనిషిగా వచ్చి రావణ సంహారం చెయ్యడానికి, మనిషిగా పుట్టాలంటే ఆ యుగంలో తల్లి గర్భంలో 12 నెలలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పెరగాలి. భగవంతుడికి అవసరమా? తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చెయ్యలేనని 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి రాముడిగా వచ్చి, ఒక నరుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడి, తండ్రి మరణిస్తే అంత ఏడ్చి, భార్య కనపడకుండా ఉంటే అంత ప్రయత్నం చేసి సీతమ్మని తెచ్చుకొని రావణ సంహారం చేశాడు. భగవంతుడంతటి వాడు అన్ని కష్టాలు పడ్డాడు.